అందరు తిట్టుకునే హిట్లర్ తోటి పోల్చుకున్నాడు మన సీఎం రేవంత్ అన్న. తెలంగాణలో తప్ప రైతుల కంట నీళ్లు లేని రోజులు తెచ్చిండు కేసీఆర్. గోషి కట్టుకున్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డిలు కాలేరు. శాలవలు కప్పి సన్మానాలు చేస్తారు అనుకుంటున్నారో, లేకపోతే ఓట్లేసి రెండో మలక కూడా సీఎం కుర్చీలో కూర్చోబెడతారు అనుకుంటున్నారో ఏందో గానీ. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. ఎవరైనా కూడా మంచోళ్ళతోటే పోల్చుకుంటారు, మంచోళ్ళనే చెప్పుకుంటారు. కానీ నలుగురికి నచ్చినది నాకు అసలే ఇక నచ్చదురో అనుకుంటారో, లేకపోతే ఏందో గానీ అందరు తిట్టుకునే హిట్లర్ తోటి పోల్చుకున్నాడు మన సీఎం రేవంత్ అన్న. హిట్లర్ నుంచే ఇన్స్పైర్ అయినా అని కూడా చెప్పుకున్నాడు. అంటే హైడ్రా, the word is Hitler's favorite word, Hydra. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. హైడ్రా అనేది హిట్లర్కి ఇష్టమైన పదమట. గందుకే హైడ్రా అని పేరు పెట్టి జనాల మీద గిడిచిండట. ఆయుధాల కోసం ఎత్తుకుంటున్న శత్రువులకు ఎదురుగా పోయి మరి ఆయుధాలు ఇచ్చి యుద్ధం చేద్దాం రారి అని పిలిచే అలవాటేందో రేవంత్ అన్నకు. కానీ ఇప్పటికే హైడ్రా తోటి సర్కార్ మీద మస్తుగా వ్యతిరేక వచ్చింది జనాల్లా. ఇంకా ఇప్పుడు గది హిట్లర్కి ఇష్టమైన పదం అనుకుంటా. గైనకంచే ఇన్స్పైర్ అయినా అంటే శాలవలు కప్పి సన్మానాలు చేస్తారు అనుకుంటున్నారో, లేకపోతే ఓట్లేసి రెండో మలక కూడా సీఎం కుర్చీలో కూర్చోబెడతారు అనుకుంటున్నారో ఏందో గానీ కార్ పార్టోళ్ళు అయితే గట్టిగానే తిప్పుతున్నారు రేవంత్ అన్న మాట్లాడకి ఈ మాటను. హైడ్రా, the word is Hitler's favorite word. ఇక అది ఇడిచి పెడితే నిన్న పాలమూరు పోయిన రేవంత్ అన్న కేసీఆర్ సార్ మీద గిట్ల కారెడ్డాలు ఆడిండు. కేసీఆర్ నీళ్ళే కేసీఆర్ అనేది అబద్ధం. కేసీఆర్ సారానే కేసీఆర్ అంటే ఒప్పుకోవచ్చు, సోడానే కేసీఆర్ సోడా అంటే ఒప్పుకోవచ్చు. కేసీఆర్ సొంతంగా ఆలోచించేసి మొదలుపెట్టిన ప్రాజెక్టు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో లేదు. నేను సూటిగా సవాల్ విసురుతాను. కేసీఆర్ అంటే నీళ్ళు అనుకుంటున్నారు కానీ గది కాదు. కేసీఆర్ అంటే సారా, కేసీఆర్ అంటే సోడా అనుకుంటూ మాట్లాడిన ఈ మాటల మీద గట్టిగానే గరం అవుతున్నారు చాలా మంది. 2014 కంటే ముంగట తెలంగాణకు, 2014 తర్వాత తెలంగాణకు అందరికి కనబడుతున్న తేడాని ఒక్కడికి ఎందుకు కనబడతలేదు మరి? కేసీఆర్ అంటే నీళ్లు కాదని ఏదో ఓకాడ మైక్ పట్టుకొని కూర్చుని మాట్లాడు కాదు. ఊరి చెరువును చూసైనా మాట్లాడు, ఇంటి నల్లను చూసైనా మాట్లాడు, పొలం కాడి బాయిని చూసైనా మాట్లాడు, పండే పంటలను చూసైనా మాట్లాడు, రైతుల కళ్ళను చూసైనా మాట్లాడు. రైతుల కళ్ళలు తప్ప తెలంగాణలో నీళ్లు లేని రోజులకెంచి తెలంగాణలో తప్ప రైతుల కంట నీళ్లు లేని రోజులు తెచ్చిండు కేసీఆర్. కసొంటి మనిషిని పట్టుకొని కేసీఆర్ అంటే నీళ్లు కాదా అని, కేసీఆర్ అంటే సారా అని మాట్లాడాలని ఎట్లా అనిపించింది నీకు రేవంత్ అన్న అని అనుకుంటేనే, కేసీఆర్ అంటే సారా, సారా అంటే కేసీఆర్ అని నువ్వు అంటున్నావు కదా, రేవంత్ అంటే బూతులు, బూతులు అంటే రేవంత్ అని కూడా కామెంట్లు చేసుకుంటూ కారెడ్డాలు ఆడుతున్నారు చాలా మంది కార్ పార్టీ కార్యకర్తలు. ఇక మరి మళ్ళా రేవంత్ అన్న ఎట్లా అనుసరిస్తున్నాడో కార్ పార్టీ వాళ్ళకి. కానీ గోషి కట్టుకున్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డిలు కాలేరు అని మాట్లాడిన మాట కూడా మస్తు రచ్చరచ్చ అవుతున్నది. ఒక ఆయన గోసి కట్టుకుని రాజశేఖర రెడ్డి అనుకుంటాడు, గట్లెంబడి తిరిగి. గోసి కట్టుకున్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి అయితే బానే ఉంది. ఇప్పుడు తెలంగాణ లీడర్లల్లా గోషి కట్టుకునే అలవాటు చిన్న సీఎం బట్టిసారికే ఉన్నది. కార్ పార్టీలు అయితే ఎవరికి లేనే లేదు. ఈ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామారెడ్డి సార్ కూడా అప్పుడప్పుడు కట్టుకున్నట్టు కానొచ్చింది. కానీ కార్ పార్టీలు ఎవరు లేనే లేరు కాబట్టి మరి ఈ మాట సీఎం రేవంత్ అన్న ఎవరిని అన్నాడు, బట్టిసారిని అన్నాడా అని సోషల్ మీడియాలో బగ్గా తిప్పుతున్నారు. ఇక మరి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కేసు తర్వాత రేవంత్ అన్న మైక్ పట్టుకొని గట్టిగా మాట్లాడింది మళ్ళీ ఇప్పుడే కావచ్చు. మొన్నటిదాకా పౌరణ పంచాయతీలు కూడా ఏం మాట్లాడలే అని యాద్ చేసుకుంటున్నారు కొందరు పబ్లిక్. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.